అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త. ఫ్రీగా 7 లక్షల బీమా అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల కుటుంబాలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. సంస్థ 237వ సమావేశంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీములో కీలక మార్పులను తీసుకువచ్చింది. కుటుంబాల్లో డెత్ క్లెయిమ్స్ ఫైల్ చేయడానికి సులభతరం చేయటం, ఇన్సూరెన్స్ చెల్లింపులను పెంచటం, ప్రతి ఏడాది మరిన్ని కుటుంబాలకు సహాయం చేయటానికి కవరేజీని విస్తరించడం లక్ష్యంగా సవరణలు చేసింది. ప్రావిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ సేవింగ్స్ టూల్ ఎమర్జెన్సీ ఫండుగా ఇది పనిచేస్తుంది. జీతం పొందే ఉద్యోగులు కష్ట సమయాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు రిటైర్మెంట్ తర్వాత మంచి భవిష్యత్తుకు హామీ ఇస్తుంది. సంస్థ ప్రకటించిన తాజాగా అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాము. ఇక ఎంప్లాయిడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తుంది. ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలామంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిలీనియస్ ప్రావిజన్స్ యాక్ట్ 1952 కింద ఈడీఎల్ఐ స్కీము పనిచేస్తుంది. ఇది సంఘటిత రంగంలోనే ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది. బీమా ప్రీమియం నామమాత్రంగానే ఉంటుంది. ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా ₹75 ఛార్జీ ఉంటుంది. ఇవి కూడా ఉద్యోగి చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తుంటాయి. ఒక ఉద్యోగి తన సర్వీసుల్లో ఉండగానే మరణించినట్లయితే అతని చట్టబద్ధమైన నామినీ లేదా వారసులు బీమా సొమ్మును పొందేందుకు అర్హులవుతారు. ప్రస్తుతం ఈ స్కీము కింద కనీసం 2.5 లక్షలు, ఇక గరిష్టంగా 7 లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు. గత 12 నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తుంటారు. ఈపీఎఫ్ సభ్యులందరూ ఆటోమేటిక్గా ఈడీఎల్ఐ స్కీముకు అర్హులవుతారు. మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది. కాబట్టి ఉద్యోగులు ఎలాంటి అదనపు కాంట్రిబ్యూషన్లు చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు. ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో 0.5%గా లెక్కిస్తారు. ముఖ్యంగా ఈ బీమా కవరేజీ స్వతంత్రంగా ఉంటుంది. ఇక గతంలో ఈడీఎల్ఐ స్కీము కింద గరిష్టంగా 6 లక్షల బీమా చెల్లింపు ఉండేది. అయితే 2024 ఏప్రిల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మొత్తాన్ని సవరించి కనీస చెల్లింపును 2.5 లక్షలకు, గరిష్టంగా 7 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే దీని లక్ష్యం. ఈడీఎల్ఐ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసేందుకు నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం 5IFతో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. పూర్తి చెల్లించిన క్లెయిమ్ ఫారం, అలాగనే సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.